అల్లూరి సీతారామ చింతపల్లి మండలం కిటుమూల పంచాయతీ లక్కారం గ్రామంలో స్కూల్, అంగన్వాడీ సెంటర్ సరైన రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. గ్రామంలో సుమారుగా 30 కుటుంబాల వరకు జీవిస్తున్నాం. గ్రామ జనాభా 280 మంది దాకా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి పాట మా గ్రామంలో జరగట్లేదు అని అధికారులకు దరఖాస్తులు ఎన్నో ఇచ్చాము. కానీ ఎటువంటి ఫలితం లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మా గ్రామానికి అధికారులు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన పంచాయతీ సర్పంచ్ గమ్మేల రవణమ్మ మాట్లాడుతూ, కిటుముల పంచాయతీ ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. ఇప్పటికే పంచాయతీలో అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు, వాటర్ సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కరించాం. పంచాయతీలో కొన్ని మారుమూల గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. మీ సమస్యలన్నీ జిల్లా కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుంది అని భరోసా ఇచ్చి మీడియాతో మాట్లాడారు. నా పేరు గెమ్మిల రవణమ్మ. మాది కిటుముల పంచాయతీ, చింతపల్లి మండలం. మా పంచాయతీలో గ్రామాలు 23 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో చాలా దగ్గర కొన్ని సీసీ రోడ్లు, జేజేఎం నుంచి కొలాయిలు పెట్టడం ఇవన్నీ జరిగింది. కొన్ని నవనిర్మాణ సంస్థ నుంచి కొన్ని కుందీలు ఇవన్నీ చేశారు. అలాగే ఈ లకువారం గ్రామంలోని పులుగొందికి నడుచుకొని రావాలి పిల్లలు. 2 కిలోమీటర్లు ఉంటాయి. కొండ మీద నుంచి పైకి పులుగొంది రావాలి. అలా అనేసి ఆ ఊరు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. 2 జీపుల మీద లకువారం ప్రజల్ని తీసుకెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు, పిఓ గారు ఏమన్నారంటే, అమ్మ మీ పంచాయతీలోని ఎవరైనా డైట్ కానీ బీఈడీ చదివిన వాళ్ళు ఉంటే సిఆర్టీగా వేస్తాము అక్కడ అనేసి అన్నారు. అలాగే సిఆర్టీ వేసారు. పిల్లలకి అక్కడే స్కూలు ఒక పాక కట్టి అక్కడ నడిపిస్తున్నారు స్కూలు. అలాగే తర్వాత ఆ ఊరి లకువారం గ్రామంలోని పిఏ వెయ్యం నుంచి 11. మీది ఏ పంచాయతీ అమ్మా? కిటుమూల పంచాయతీ మండలం? అవును, మండలం కదా. మండలం అయితే చింతపల్లి మండలమా? పంచాయతీ కిటుమూల. పంచాయతీ కిటుమూల. కిటుమూల పంచాయతీ కాబట్టి అక్కడ ఎవరినైనా అడగలేదా మరి పెద్దలు లాంటి వాళ్ళని? అడగలేదు. ఇలాగ నీళ్ళంటే వారే ఇలాగ పొట్టులు తీసి పేర్లు మోసి ఎంతో పెట్టుకున్నారు. అరే తింటున్నారు, ఆమె చేస్తున్నారు. అంటే